శ్రీకాకుళం సోంపేట మండలం పాలవలసలో ఎఫ్సీ గోదాంను స్థానికులకు తెలియకుండా ప్రారంభించడం పట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. గోదాం నిర్మాణం సమయంలో స్థానికులకే ఉపాధి కల్పించాలంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఎవరికీ చెప్పకుండా ఎలా ప్రారంభించారంటూ ప్రశ్నిస్తున్నారు. వేరువేరు ప్రాంతాలకు చెందిన వారి కంటే తమకే ఉపాధి కల్పించాలని, లేకపోతే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. గోదాం నిర్మాణం సమయంలోనే ఉపాధి కోసం ప్రస్తావించగా అధికారులు భరోసా ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల వేళ గోదాంను ఆరంభించి పక్క గ్రామాల నుంచి హమాలీలను తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలవలస పంచాయతీ సివిల్ సప్లై గోదాము ఓపెన్ చేయడం అంటే జరిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళకి సర్పంచ్ కు ఎంపీటీసీ కూడా తెలియజేయకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చి ఓపెన్ చేశారో తెలియదు. ఇంతవరకు స్థానికంగా ఉన్న డీటీ గారికి తెలియదు అంటారు, ఎంఆర్ఓ గారికి తెలియదు అంటున్నారు. ఈ రోజు వచ్చి లారీ తీసుకొచ్చి లోపల వచ్చి ఎవరికి చెప్పకుండా మాల్ తీసుకొచ్చి లోనేస్తామంటే స్థానికంగా ఉన్న ఉపాధి లేకుండా బోల్డ్ మంది ఉన్నారు మా ఊర్లోన. ఇక్కడ ఫ్యామిలీకి విడిచిపెట్టి గాంధీగాం వెళ్లే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ స్థానికంగా ప్లేస్ లేనప్పుడు కూడా మేము ప్లేస్ కల్పించి మాకు ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ కార్మికులు ఉన్నారు, చాలా మంది ఉపాధి కలుపుతారు అన్నప్పటికీ మేము ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజేమో పక్క మండలం పంచాయతీ వాళ్ళు, పక్క మండలం కంచిలి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కళాశాలు పెట్టి పనిచేస్తామంటే మేము అడ్డుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించమని చెప్పేసి మేము ఆ డిమాండ్స్ లోకల్ గా ఉండేవాళ్ళు కొర్లం పంచాయతీ, పాలవలస పంచాయతీ, సోంపేట మండలం మొత్తం మీద ఫస్ట్ అయితే ప్లేస్ అడిగే ముందు స్థానికంగా మీ అందరికి ఉపాధి కలుపుతాము, కలుస్తుంది కూడా మీకు వచ్చిగా ఆ ప్లేస్ అలాగా ఉందని చెప్పేసి మీకు అందరికి కూడా బతుకు తెరువు కోసం అన్ని కూడా బాగుంటాయనే ఉద్దేశంతోనూ పంచాయతీ తీర్మానము మా సర్పంచ్ గారు, అదే అప్పుడున్న మన సర్పంచ్ గారు అందరూ కలిపి తీర్మానం ఇవ్వడం అంటే జరిగింది. ఈ రోజేమో ఎవరికి తెలియకుండా ఆలిష్టాసారం వచ్చి లారీలు పట్టుకొచ్చి ఇక్కడ పనిచేస్తామంటే మేము అడ్డుకోవడం అంటే జరిగింది. ఎలక్షన్ ఆఫ్టర్ పనిచేస్తామని చెప్పి మేము అందరికి మాట ఇవ్వడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము అందరం విరమించుకుంటున్నాం.